ఇఫ్ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్‌లో ఈ బ్లడ్ క్లాటింగ్స్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అవాయిడ్ చేసేయడానికి ఏమన్నా యాహ్! మీ యాహ్! ద్వారా టిప్స్ ఏమైనా ఉన్నాయా? యాహ్! క్యాన్సర్ ఉన్న వాళ్ళైనా మిగతా ఎవరైనా సరే హ్మ్. ఎప్పుడు వాటర్ రెగ్యులర్‌గా తీసుకోవడం. వాటర్ డీహైడ్రేషన్ తాగకపోవడం వల్ల గూడా క్లాటింగ్ అవును. అవుతుందా? డీహైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సమ్మర్‌లో చాలా ఎక్కువగా చూస్తుంటాము. అంటే డీహైడ్రేషన్ అవ్వడం వల్ల. హ్మ్. సో, వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. రెండోది వాకింగ్, మొబిలిటీ అంటే ఒకటే చోట ఉండడము. హ్మ్. చాలాసార్లు బెడ్ బౌండ్ అవుతారు. అంటే వాళ్ళకి ఓపిక నీరసంగా ఉండి, ఓపిక లేకనందువల్ల హ్మ్. బెడ్‌లోనే పడుకొని ఉండడము. సో, అలా కాకుండా కదులుతూ ఉండడము. హ్మ్. కనీసం జస్ట్ లేసి వాష్‌రూమ్ దాకా వెళ్ళడము. హ్మ్. ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ అలా కూడా కాదు బెడ్‌లోనే ఉంటే కూడా హ్మ్. బెడ్‌లో ఉన్నప్పుడు కూడా కాలు కదిలిస్తూ ఉండడము. ఓకే. ఇలా చేస్తూ ఉంటే కన్నా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలనేది తక్కువవుతాయి. హ్మ్. ఇంకా సివియర్‌గా ఉన్న వాళ్ళల్లో చిన్న మాత్ర తీసుకోవడం కానీ, హ్మ్. లేదా మాన్యువల్ కంప్రెషన్ ఉంటాయి. హ్మ్. స్టాకింగ్స్ అని, హ్మ్. డీవీటీ సాక్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్‌లో వెళ్తున్నారనుకోండి, హ్మ్. ఒక డీవీటీ సాక్స్ అని ఉంటుంది. మనం వేసుకునే సాక్స్ లాగే కాకపోతే ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుందనమాట. మోకాలు కింద దాకా వస్తుంది. ఇలాంటివి ఏసుకున్నప్పుడు ఆ డీవీటీ వచ్చే అవకాశం అనేది తగ్గుతూ ఉంటుంది. సార్, యాజ్ యూ మెన్షన్డ్ కాళ్ళల్లో ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. ఇఫ్ ఎవరికైనా గానీ మోకాళ్ళకి సంబంధించిన సర్జరీ జరిగింది లేదా